మనతో పాటు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సతీ సమేతంగా ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఓటింగ్ సర్లే చూస్తుంటే? చాలా చోట్ల ఇంకా క్యూ లైన్లు లేవు, చాలా చోట్ల ఖాళీగా ఉన్న పోలింగ్ బూత్లకు సంబంధించి ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ఈ ఏరియాలలో ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది. బట్ స్టిల్ వస్తున్నారు, కొంచెం స్లోగా వస్తుంది. 10% దాకా అయిందని చెప్తున్నారు ఇప్పటికైతే. ఈ ఏరియాలలో ఓటింగ్ పర్సెంటేజ్ ఆ విధంగా ఉంటుంది. నేను ప్రజలను మళ్ళీ కోరేది ఏంటంటే, మీరు ఓటింగ్ రండి, ఓటు వేయండి, ప్రాపర్గా యూజ్ చేసుకోండి. లేకపోతే నిన్న చూశారు మీరు, మా యొక్క యువమోర్చా నాయకుడిని కాంగ్రెస్ గుండాలు వచ్చి కొట్టడం జరిగింది. ఇదే ఇలా ఉంటే ఫ్యూచర్లో మీ ఏరియాలలో ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 1వ నెంబర్ మీద మీరు మీ యొక్క ప్రాపర్ గా యూజ్ చేసుకోమని చెప్తున్నాను. చాలా వరకు దాడులు చేస్తున్న పరిస్థితి, కనీసం పోలీసులు కూడా స్పందించలేరు. ఎట్లా చూస్తున్నారు? స్పందించట్లేదు, చాలా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి. అది అంతా ట్రిక్కీ అండి. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను తెలుసుకుంటున్నా. ఇది కరెక్టేనా? ప్రజలు ఈ విధమైన దాడులని ఇప్పుడే ఉంటే రేపు గెలిచిన తర్వాత ఏ ఉంటుందో మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ప్రజలు పోలింగ్ బూత్లకు అంటే పోలింగ్ స్టేషన్ లేకపోతే మోడీ కావాలన్నా వాళ్ళనే తెలుసుకోమంటున్నాను. ఖచ్చితంగా రౌడీ కావాలన్నా మోడీ కావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలా చోట్ల పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. నిన్న బీజేపీ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తల మీద కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఒకవేళ కాంగ్రెస్ గుండాలు ఇప్పుడే ఇట్లా దాడి చేస్తే, ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు చాలా వరకు పోలింగ్ బూత్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. ప్రతిసారి జూబ్లీహిల్స్ లో ఇలాగా ఉంటుంది. ఎందుకంటే అర్బన్ లో చాలా ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ శాతం చూస్తుంటాం. బట్ ఇప్పటికీ ఒక ఆశ ఉంది. లాస్ట్ టైం కి ఇప్పటికీ ఇంకొక 4 నుంచి 5% ఓటింగ్ శాతం అనేది పెరుగుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. మరో పక్కన కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దాడికి సంబంధించి కూడా పోలీసులు ఎక్కడికక్కడ మౌనంగా ఉంటున్నారు. చూస్తున్న ఎన్నికల అధికారులు కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవాలని చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కొన్ని చోట్ల ఈవీఎంలు 1వ నెంబర్, ఏదైతే నేను 1వ నెంబర్ లో ఉన్నాను, బీజేపీ అట్లా కనబడకుండా గోడకు ఆనిచ్చి పెట్టేసరికి, గోడకు తాకిచ్చి పెట్టేసరికి దానికి షాడో అని దాని షాడో దీని మీద ఈవీఎం మీద పడి కనబడకుండా కొన్ని చోట్ల కూడా పెట్టారని చెప్పేసి మా ఏజెంట్లు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వెంటనే నా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఈవీఎంలకు సంబంధించి కూడా కావాలని కొన్ని ఏరియాల్లో ట్రిక్కీగా పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఆఫీసర్లు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఓటర్లంతా బయటికి రావాలి, తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. లేకపోతే జూబ్లీహిల్స్ పరిస్థితి ఇప్పుడే ఇట్లా ఉంటే, అంటే ఇప్పుడే కాంగ్రెస్ గుండాలు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు చాలా వరకు. సో గెలిస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకొని ఓటర్లంతా విఘ్నతగా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి లంకల్ దీపక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఓటింగ్ సరళి చూస్తుంటే మాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటికైనా ఓటర్లు అందరూ బయటికి రావాలని చెప్పేసి ఓటర్లను కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.